మన హైదరాబాద్ కేపీహెచ్పీ దగ్గరలో భూమిని చీల్చుకొచ్చిన హనుమంతుని విగ్రహం ఉందని మీకు తెలుసా? ఈ స్వామిని దర్శించుకున్న వాళ్ళకి భూత ప్రేత పిశాచాలతో బాధపడుతున్న వాళ్ళు లేకపోతే ఏదైనా కోరికుంటే తప్పకుండా తీరుతుందంటారు. ఒకప్పుడు ఇక్కడ బాచిపల్లి దగ్గర ఉన్న మల్లంపేట గ్రామ ప్రజలు ఇక్కడ హనుమంతునికి ఒక గుడి కడదామని నిర్ణయించుకుంటారు. అప్పుడు శిల్పి రూపంలో ఉన్న ఒక ఋషి కనపడగా ఆయన్ని హనుమంతుని విగ్రహం తయారు చేయమని అడుగుతారు. కొంతకాలం తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళగా విగ్రహం తయారవ్వలేదంటారు. మరికొంతకాలం తర్వాత మళ్లీ వెళ్ళగా అప్పుడు కూడా తయారవ్వలేదంటారు. అప్పుడు ఆగ్రహించిన గ్రామ ప్రజలు ఆయన్ని దుర్భాషలాడతారు. అప్పుడు ఆ ఋషి ఆగ్రహం చెంది తన కమ్మండలంలో ఉన్న నీళ్ళని నేలకేసి కొట్టగా ఆ భూమిని బద్దలు కొట్టుకుంటూ ఒక ఆంజనేయ స్వామి విగ్రహం పైకొచ్చింది. విగ్రహం చూసి గ్రామ ప్రజలంతా ఈ విగ్రహం పూర్తి అయిపోయింది కదా, మరి ఎందుకు ఇవ్వలేదని అడగగా ఆ విగ్రహానికి గద ఇంకా రాలేదని, ఇది మంత్రశక్తి పూరితమైన విగ్రహం అని మీరు కంగారు పడ్డారని ఆయన చెప్పారు. అందుకే ఇప్పటికి కూడా ఈ విగ్రహానికి చెక్కతో గదని నిర్మించారు. అప్పుడు గ్రామ ప్రజలంతా ఆయనకి క్షమాపణ చెప్పారు. తర్వాత ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ దగ్గర ఉన్న ప్రాంతం నుంచి ఈ విగ్రహాన్ని తీసుకొస్తుండగా ఇప్పుడు టెంపుల్ ఉన్న ప్రదేశంలో ఈ విగ్రహం ఆగిపోయింది. ఎంత కదిలిసినా కదలలేదు. తర్వాత అక్కడే ఈ ఆంజనేయ స్వామి ఆలయం నిర్మించారు.